హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ముందు వీడియోలో మనం ఇన్నెట్ కంటైనర్స్ గురించి అవి ఎలా వర్క్ అవుతాయి, ఇన్నెట్ కంటైనర్స్ అంటే ఏంటి అనేది చూసాము. ఈ వీడియోలో ఇన్నెట్ కంటైనర్స్ ఎలా యూజ్ అవుతాయి, వాటిని ఎలా యూజ్ చేస్తామనేది, వాటి యొక్క డీటెయిల్డ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, దాని తర్వాత ఒక పార్ట్కి స్పెక్ సెక్షన్లో మనం రిసోర్సెస్ని షేర్ చేసినప్పుడు ఆ రిసోర్సెస్ని కంటైనర్స్ మల్టిపుల్ కంటైనర్స్ ఉన్నప్పుడు వాటిని ఎలా షేర్ చేసుకుంటాయి రిసోర్సెస్ని అనేది, అలాగే సి గ్రూప్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యూజ్ చేసుకుంటాయి, పాడ్ రీస్టార్ట్ రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూస్తాం. ఫస్ట్ ఎలా యూజ్ అవుతాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక పాడ్లో మల్టిపుల్ కంటైనర్స్ ఉంటాయని. వాటిలో మెయిన్గా ఉండేటటువంటిది అప్లికేషన్ కంటైనర్, దానితో పాటు కొన్ని ఇన్నెట్ కంటైనర్స్ ఉంటాయని. ఈ ఇన్నెట్ కంటైనర్స్ క్యూబర్నెటిస్లో అయితే మనకు సైడ్ కార్ కంటైనర్ అనేటటువంటిది యూజ్ చేసుకుంటాం. ఆ సైడ్ కార్ కంటైనర్ అనేది క్యూబర్నెటిస్కి సపోర్ట్ చేస్తుంది, అందువల్ల సైడ్ కార్ ఇన్నెట్ కంటైనర్గా యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు అప్లికేషన్ కంటైనరు వేరేగా ఉంటుంది, ఇన్నెట్ కంటైనరు సపరేట్గా ఉంటుంది. ఫస్ట్ మనకు ఇన్నెట్ కంటైనరు స్టార్ట్ అయిన తర్వాత, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మన అప్లికేషన్ కంటైనర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తున్నది. Init containers can contain utilities or custom code for setup that are not present in an application image. అప్లికేషన్ ఇమేజ్లో మనం అంత స్టఫ్ని తీసుకెళ్ళి అప్లికేషన్ ఇమేజ్లో పెట్టినట్లయితే మనకు అప్లికేషన్ అనేది బిగ్ సైజ్ అయిపోతుంది. మనం ఎప్పుడు కూడాను అప్లికేషన్ నుంచి ఆల్రెడీ కాన్ఫిగ్ మ్యాప్స్ చెప్పుకున్నాం. ఎప్పుడు ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ ఏవైనా ఉన్నట్లయితే కాన్ఫిగ్ మ్యాప్ అనేటటువంటి ఆబ్జెక్ట్ని యూజ్ చేసి అప్లికేషన్ నుంచి ఆ కాన్ఫిగరేషన్ని సపరేట్ చేసి పాడ్లోనే ఉంచుతాము. ఎందుకంటే అప్లికేషన్కి కాన్ఫిగరేషన్ అనేది ఉంటేనే వర్క్ అవుతుంది కాబట్టి ఇది సపరేట్గా ఉంచుతాం. అలాగే కాన్ఫిగ్ మ్యాప్ తోటి సీక్రెట్స్ అనేటటువంటి ఇంకొక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్లో యూజర్ నేమ్స్, అలాగే పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సీక్రెట్ గురించి నేను ఇప్పుడైతే చెప్పలేదు, పాత వీడియోలో చెప్పినాను. కాన్ఫిగ్ మ్యాప్స్ మనకి ఇంకొక 2 వీడియోస్ ఉన్నాయి. ఆల్రెడీ కాన్ఫిగ్ మ్యాప్స్ ఎందుకు యూజ్ చేస్తామనేది చెప్పాను, ఎలా యూజ్ చేస్తామనేది కూడా 2 వీడియోస్లో చెప్పున్నాం. వాటిని సపరేట్ చేస్తుందన్నమాట. అలాగే ఈ ఇన్నిట్ కంటైనర్ అనేది కూడా అప్లికేషన్ ఇమేజ్కి కావాల్సినటువంటి యూటిలిటీస్, కస్టమ్ కోడ్ అంటే ఇన్నిట్ కంటైనర్స్లో ముందు వీడియోలో చెప్పుకున్నది ఏముంటుందంటే యూటిలిటీస్ ఉంటాయి, సెటప్ స్క్రిప్ట్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. అలాంటి సెటప్ స్క్రిప్ట్స్, యూటిలిటీస్ ఇవన్నీ కూడా సపరేట్గా పెడుతుంది ఎప్పుడైతే అప్లికేషన్ ఇమేజ్ మనం పోర్టబుల్గా ఉంచుకోవడం కోసం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏం చెప్తామంటే, ఫ్రమ్ అనేటటువంటిది మనం డాకర్ ఫైల్లో చూస్తూ ఉంటాం. ఈ ఫ్రమ్ అనేటటువంటిది అనదర్ ఇమేజ్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు దీనికోసం వేరే టూల్స్ని సెడ్, ఆక్, పైథాన్, డెగ్ ఇలాంటి ఈ సెటప్ టూల్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనేటటువంటిది ఈ ఇన్నిట్ కంటైనర్స్లో అప్లికేషన్ ఇమేజ్లో పెట్టకుండా ఇన్నిట్ కంటైనర్స్లో పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఇమేజ్ బిల్డర్ అండ్ డెవలపర్ రోల్స్ కెన్ వర్క్ ఇండిపెండెంట్లీ. అప్లికేషన్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని బిల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సపరేట్గా ఉంటారు. ఇక్కడ బిల్డర్, డెవలపర్ ఇద్దరు ఒకటే అనుకోవచ్చు. బిల్డర్ వేరే ఉంటారు, డెవలపర్ రోల్స్ ఇండిపెండెంట్గా ఉంటాయి. అంటే ఇవి రెండు కూడా సపరేట్గా ఉంటాయి. ఇవి నీడ్ టు జాయింట్ బిల్డ్ ఏ సింగిల్ యాప్ ఇమేజ్. ఈ సింగిల్ యాప్ ఇమేజ్ చేయకుండా ఉండడం కోసం ఇలా ఇండిపెండెంట్గా ఉంచుతారన్నమాట. ఇన్నిట్ కంటైనర్స్ కెన్ రన్ విత్ ఏ డిఫరెంట్ వ్యూ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ దెన్ యాప్ కంటైనర్స్ ఇన్ ది సేమ్ పాడ్. ఇన్నిట్ కంటైనర్స్
సపరేట్గా ఉంటాయి. అప్లికేషన్ కంటైనర్స్ ఒకే పాడ్లో సపరేట్గా ఉంటాయి. ఇవి రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇన్నెట్ కంటైనర్స్ వచ్చేసి ఫైల్ సిస్టమ్స్ని మనకు ఎలా రన్ అవుతున్నాయి, ఫైల్ సిస్టంలో ఏముంటుంది అనేటటువంటిది చూస్తుంది. అలాగే దానికి వచ్చేటటువంటి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మన ఇన్నెట్ కంటైనర్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఏం చెప్తున్నానంటే దే కెన్ బి గివెన్ యాక్సెస్ టు సీక్రెట్స్ దట్ యాప్ కంటైనర్స్ కెనాట్ యాక్సెస్. మనకు సీక్రెట్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్యూబర్నెటీస్లో వచ్చేసి కాన్ఫిగ్ మ్యాప్స్, సీక్రెట్స్ వీటిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాగే సీక్రెట్స్, కాన్ఫిగ్ మ్యాప్స్, డీమాన్ సెట్స్, నెట్వర్కింగ్ పాలసీస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి సీక్రెట్స్ అనేది మనకు కాన్ఫిగ్ మ్యాప్ అయిన తర్వాత వస్తుంది. ఈ సీక్రెట్స్ వీటికి అప్లికేషన్ కంటైనర్ నుంచి యాక్సెస్ ఇవ్వకుండా ఈ ఇన్నిట్ కంటైనర్ నుంచే ఈ యాక్సెస్ అనేది జరుగుతుంది. దానివల్లనే ఇన్నిట్ కంటైనర్స్ అనేవి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇన్నిట్ కంటైనర్స్ రన్ టు కంప్లీషన్ బిఫోర్ ఎనీ యాప్ కంటైనర్ స్టార్ట్. ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇన్నిట్ కంటైనర్స్ ఫస్ట్ రన్ అయ్యి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ కంటైనర్స్ స్టార్ట్ అవుతాయని సేమ్ ఇక్కడ అదే చెప్పున్నారు. ఇంకేం చెప్పినారనేది మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. దీని యొక్క డీటెయిల్డ్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. డ్యూరింగ్ పాడ్ స్టార్టప్ ద క్యూబ్లెట్ డిలేస్ రన్నింగ్ ఇన్నిట్ కంటైనర్స్ అంటిల్ ది నెట్వర్క్ అండ్ స్టోరేజ్ ఆర్ రెడీ. మనకి ఇప్పుడు కొత్తగా ఆర్కిటెక్చర్ చేసి పాడ్ని రన్ చేయాలి అని అనుకుందామన్న మన క్యూబ్లెట్ ద్వారా షెడ్యూలర్ నుంచి క్యూబ్లెట్ తీసుకొని పాడ్ రన్ అయ్యేది జరుగుతుంది. పాడ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇన్నిట్ కంటైనర్ రన్ కావాలి, దాని తర్వాత అప్లికేషన్ కంటైనర్ రన్ అవుతుంది. ఈ ఇన్నిట్ కంటైనర్ రన్ కావడానికి ముందు క్యూబ్లెట్ అనేది డిలే చేస్తుంది. ఇన్నిట్ కంటైనర్ అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే లైనక్స్లో కానీ వేరే సాఫ్ట్వేర్లో మనకు వచ్చేసి బూటింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ బూటింగ్ ప్రాసెస్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతూ ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ అన్నిటిని రెడీ చేసుకుంటుంది, బ్యాకప్ చేస్తుంది. ఆ తర్వాత మనకు సిస్టమ్ అవుట్పుట్ అనేది మానిటర్లో మనం చూస్తాము. అలాగే ఈ ఇన్నిట్ కంటైనర్స్ కూడా నెట్వర్క్ స్టోరేజ్ని క్యూబ్లెట్ రెడీ చేసిన తర్వాతనే ఈ ఇన్నిట్ కంటైనర్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఇన్నిట్ కంటైనర్ స్టార్ట్ చేయడానికి క్యూబ్లెట్ అనేది డిలే చేస్తుంది. ఇవి రెండు స్టార్ట్ అయిన తర్వాత నెట్వర్క్ స్టోరేజ్, అప్పుడు ఇన్నిట్ కంటైనర్ అనేది రన్ అవుతుంది. దాని తర్వాత మనం ఎలా అయితే పాడ్ స్పెక్ సెక్షన్లో కంటైనర్స్ని ఇచ్చున్నామో దాని ప్రకారం క్యూబ్లెట్ రన్ చేస్తూ ఉంటుంది. ఈచ్ ఇన్నిట్ కంటైనర్ మస్ట్ ఎగ్జిట్ సక్సెస్ఫుల్లీ బిఫోర్ ది నెక్స్ట్ కంటైనర్ స్టార్ట్స్. ఆల్రెడీ చెప్పాను ఇది. If a container fails to start due to runtime or accessed with failure, it is retired according to the pod restart policy. రీస్టార్ట్ పాలసీ నెవర్ అని ఇచ్చినప్పుడు మనకు ఒకవేళ ఇన్నిట్ కంటైనర్ కానీ ఫెయిల్ అయినట్లయితే ఈ రీస్టార్ట్ పాలసీ నెవర్ అని ఇచ్చినందువల్ల సెకండ్ టైం ఇది రీషెడ్యూల్ చేయడం అనేది జరగదు. క్యూబ్లెట్ అనేటటువంటిది మనకు రీస్టార్ట్ పాలసీ ఎప్పుడైతే ఆల్వేస్ అని ఇస్తామో అప్పుడు రీసబ్మిట్ చేస్తూ రీస్టార్ట్ చేస్తూనే ఉంటుంది ఈ ఇన్నిట్ కంటైనర్ని. ఎప్పటి వరకు అంటే సక్సెస్ఫుల్గా వచ్చే వరకు. దానివల్ల ఈ ఇన్నిట్ కంటైనర్ పాలసీ, ఈ రీస్టార్ట్ పాలసీ వచ్చేసి ఆల్వేస్ పెట్టుకోవాలి. ఈ ఆల్వేస్ ఎప్పుడు పెట్టుకుంటాం? ఇన్నిట్ కంటైనర్స్ కానీ అప్లికేషన్ కంటైనర్స్ కానీ ఎప్పుడు అయినా కూడా రీస్టార్ట్ పాలసీ ఆన్ ఫెయిల్యూర్ అయినప్పుడు రీస్టార్ట్ పాలసీ సెట్ టు ఆల్వేస్ అని మనం చెప్పుకుంటాము. ఏ పాడ్ కెనాట్ బి రెడీ అంటిల్ ఆల్ ఇన్నిట్ కంటైనర్స్ హ్యావ్ సక్సీడ్. మన పాడ్ ఆల్ కంటైనర్స్ రన్లో ఉన్నప్పుడు మాత్రమే రెడీ అయినట్లుగా మనకు చూపిస్తుంది.
ఇన్నిట్ కంటైనర్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మనకు రన్ అయినప్పుడు దాని తర్వాత మనకు అప్లికేషన్ కంటైనర్ అనేది రన్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఇది పాడ్ రెడీ స్టేటస్లో ఉన్నట్లుగా మనకు చూపిస్తుంది. అంతవరకు మనకు పెండింగ్ స్టేట్లో మనం పాడ్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో kubectl get పాడ్ నేమ్ అనే కమాండ్లో పెండింగ్ స్టేట్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆల్ ఇన్నిట్ కంటైనర్స్ అలాగే అప్లికేషన్ కంటైనరు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి రన్ అవుతాయో అప్పుడు మనకు రెడీ అనే స్టేటస్ని పాడ్ చూపిస్తుంది. మీరు ఇంకా మిగతా విషయాలన్నీ కూడా ఇక్కడ చదువుకోవచ్చు. చేంజెస్ టు ది ఇన్నిట్ కంటైనర్ స్పెక్ ఆర్ లిమిటెడ్ టు ది కంటైనర్ ఇమేజ్ ఫీల్డ్. Altering an init container image field is equivalent to the restart the pod, because init containers can be restarted, retied or re-executed. Init container code should be idempotent. Idempotent అనేది మనం మేవెన్లో చూసుకుంటూ ఉంటాము. ఈ idempotent ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. In particular, code that writes to file on mtdirs should be prepared for the ఆల్రెడీ మనం ఫైల్ సిస్టమ్స్ని ఇన్నిట్ కంటైనర్ చూస్తుంటుంది అని చెప్పినాము. ఆ ఇన్నిట్ కంటైనర్ ఈ ఫైల్ సిస్టమ్స్ని అందులో ఉండే ఫైల్స్ని వాటి అవుట్పుట్ని ఎంటీడిఐఆర్ ఆల్రెడీ చెప్పాను. ఎంటీడిఐఆర్ గురించి వాల్యూమ్స్లో ఈ పాసిబిలిటీ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నట్లయితే ఎంటీడిఐఆర్ అందులోకి మన అవుట్పుట్ అనేది ఈ ఫైల్స్ యొక్క అవుట్పుట్ అనేది ఇక్కడ రాయబడుతుంది. ఇదంతా కూడా ఇన్నిట్ కంటైనరే చూస్తూ ఉంటుంది. ద నేమ్ ఆఫ్ ఈచ్ యాప్ అండ్ ఇన్నిట్ కంటైనర్ ఇన్ ది పాడ్ మస్ట్ బి యూనిక్. ఈ యూనిక్ అంటే ఇవి సపరేట్గా ఉండాలి. ఒకే నేమ్ వచ్చేసి అప్లికేషన్ కంటైనర్కి పాడ్ కంటైనర్కి షేర్ చేయకూడదు. వాటి రిసోర్స్ యూజ్ చేసుకునేటప్పుడు ఇవి కన్ఫ్యూజన్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంది. వ్యాలిడేషన్ ఎర్రర్ అనేది మనకు కనిపిస్తుంది. దానివల్ల యూనిక్గా పాడుకలో ఉండేటటువంటి ఆల్ కంటైనర్స్కి మనం స్పెక్ సెక్షన్లో కంటైనర్ నేమ్ కంటైనర్ కోనేమ్ ఇస్తాము. అలాగే ఇన్నిట్ కంటైనర్ నేమ్, ఇన్నిట్ కంటైనర్కి ఇంకొక నేము, అలాగే సెకండ్ ఇన్నిట్ కంటైనర్ ఉన్నట్లయితే దానికి ఒక నేము, దానికి ఎదురుగా ఇంకొక నేము. ఇట్లా ఈ నేమ్స్ ఇచ్చేటప్పుడు ఎంఎల్ స్క్రిప్ట్లో వాటిని డిఫరెంట్ నేమ్స్ తోటి యూనిక్గా ఉండేలాగా చూడాలి. అప్పుడు మనకు వ్యాలిడేషన్ ఎర్రర్ అనే ప్రాబ్లం అయితే రాదు. రిసోర్స్ షేరింగ్ అనేది తీసుకునేటప్పుడు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు రిసోర్స్ షేరింగ్ వితిన్ కంటైనర్స్ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ 2 టైప్స్లో ఉంటుంది. మనకు రిసోర్స్ షేరింగ్ మన నోడ్లో ఉండేటటువంటి ఒకే పాడును కానీ నోడ్ మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే మన నోడ్లో ఉండేటటువంటి రిసోర్సెస్ మొత్తం కూడా ఏదైతే సిపియు, మెమరీ ఇవి 2 తీసుకుందాం. ఈ 2 కూడా మన నోడ్కి ఎంతైతే అప్లికేబుల్ చేస్తున్నామో మొత్తం కూడా మనం లిమిట్స్ రిక్వెస్ట్స్ ఇవ్వకపోతే మొత్తం యూజ్ చేసుకుంటుందనని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ రిక్వెస్ట్ అంటే ఏంది, లిమిట్ అంటే ఏంది? రిక్వెస్ట్ అంటే మన ఇమేజ్కి కావాల్సిన మన కంటైనర్కి కావాల్సినంత గ్యారంటీడ్ అమౌంట్ ఆఫ్ రిసోర్స్. లిమిట్ అంటే ఇంత లిమిట్ వరకే ఈ కంటైనరు ఈ ఇమేజ్ అనేది యూజ్ చేసుకోవాలి అనేటటువంటి ఒక లిమిట్ని మనం పెడతాము. ఈ రిసోర్సు ఈ రిక్వెస్ట్ కానీ లిమిట్ కానీ ఎలా ఉంటుంది అంటే ద సమ్ ఆఫ్ ఆల్ యాప్ కంటైనర్స్ రిక్వెస్ట్ ఆర్ లిమిట్ ఫర్ ఏ రిసోర్స్. ఇది టోటల్గా తీసుకుంటుంది అప్లికేషన్ కంటైనర్ ఎంతైతే రిసోర్స్ రిక్వెస్ట్కి లిమిట్కి మనం పెట్టున్నాము అంత. ద ఎఫెక్టివ్ యూనిట్ రిక్వెస్ట్ ఆర్ లిమిట్ ఫర్ ఏ రిసోర్స్ అని అంటే ఎఫెక్టివ్ యూనిట్ రిక్వెస్ట్ యూనిట్కి అయితే ఈ రిక్వెస్ట్ లిమిట్ అనేది ఈ రిసోర్స్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్కి సమ్ అంటే టోటల్గా తీసుకుంటుంది, దీనికి కొంచెం ఎఫెక్టివ్గా ఇచ్చుంటారు. షెడ్యూలింగ్ ఈజ్ డన్ బేస్డ్ ఆన్ ఎఫెక్టివ్ రిక్వెస్ట్స్ ఆర్ లిమిట్స్. మన షెడ్యూలింగ్ అనేది కంటైనర్ యొక్క షెడ్యూలింగ్ అనేది ఈ రిక్వెస్ట్ లిమిట్స్ని ఎఫెక్టివ్గా ఉండే వాటిని తీసుకొని కన్సిడర్ చేసుకుంటుంది. దాన్ని బేస్ చేసుకొని షెడ్యూల్ చేయడం జరుగుతుంది.
Init containers can reserve resources for initialization that are not using during the life of the pod. ఇప్పుడు ఎఫెక్టివ్ ఇన్నిట్ రిక్వెస్ట్ ఆర్ లిమిట్ అని చెప్పుకున్నాం. ఇది ఎందుకు అంటే ఇన్నిట్ కంటైనర్స్ కొంత రిజర్వ్ చేయబడి ఉంటుంది రిసోర్సెస్ని, దానిని ఎఫెక్టివ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా రిజర్వ్ చేసి ఉంటారంటే మన ఇన్నిట్ కంటైనర్ ఒకసారి స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నప్పుడు ఈ పాడ్ అనేది లైఫ్ టైం ఎంత ఉంటుందో అంతసేపు మన ఇన్నిట్ కంటైనర్ అనేది రన్నింగ్లోనే ఉంటుంది. కానీ రన్ అయ్యే వరకు ఈ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటుంది. పాడు రన్ అయినంత టైము ఈ రిసోర్సెస్ అవసరమైతే ఉండదు. మన ఇన్నిట్ కంటైనర్ స్టార్ట్ కావడానికి మాత్రమే ఈ రిసోర్సెస్ అనేది కావాలి. తర్వాత ఎక్కువ రిసోర్స్ అయితే అవసరం లేదు ఈ ఇన్నిట్ కంటైనర్కి. ఇంక QoS గురించి చెప్పాను, అది ఈ ఇన్నిట్ కంటైనర్స్కి కూడా అప్లికేబుల్ అవుతుంది. ఆల్రెడీ చెప్పుండేటటువంటి రిక్వెస్ట్స్, లిమిట్స్, రిసోర్స్ యూటిలైజేషను, QoS క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఎలా ఉంటుంది అనేటటువంటి వీడియోలు చూడండి. అప్పుడు మీకు డీటెయిల్గా అర్థమవుతాయి. అవి ప్రాక్టికల్గా ఉన్నాయి కాబట్టి ఏం చేశాను అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. ఒకసారి ఈ క్యూబర్నెటిస్ తరువుగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో రిలేటెడ్గా ప్రీవియస్ వీడియో ఏదైనా ఉన్నట్లయితే దానిని మరలా చూడండి. అప్పుడు మీకు ఈజీగా క్యూబర్నెటిస్ అనేది వస్తుంది. ఇన్నిట్ కంటైనర్స్ లైనక్స్ సి గ్రూప్స్. లైనక్స్లో మనకు సి గ్రూప్స్ ఉంటాయి, అంటే కంట్రోల్ గ్రూప్స్ ఉంటాయి. ఈ ఇన్నిట్ కంటైనర్స్ ఈ పాడ్ లెవెల్లో కంట్రోల్ గ్రూప్స్ ఉంటాయి ఇక్కడ, నార్మల్గా క్యూబర్నెటిస్లో కూడా. బేస్డ్ ఆన్ ది ఎఫెక్టివ్ పాడ్ రిక్వెస్ట్ అండ్ లిమిట్. ఈ సి గ్రూప్స్ అనేది పాడ్ రిక్వెస్ట్ లిమిట్ని బట్టి వాటిని బేస్ చేసుకొని ఈ సి గ్రూప్స్ అనేవి మనకు వర్క్ అవుతాయి. సేమ్ యాజ్ ది షెడ్యూలర్. ఎలా అయితే షెడ్యూల్ చేస్తుందో అలాగే ఈ సి గ్రూప్స్ని కూడా. సి గ్రూప్స్ అనేది ఒక టాపిక్, అది మనం మరలా చూద్దాము క్యూబర్నెటిస్లో. ఈ సి గ్రూప్స్ కానీ ఇంకోటి వచ్చేసి రీస్టార్ట్ పాలసీస్, ఇవన్నీ కూడా మనం సపరేట్గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అవన్నీ ఒక్కొక్క టాపిక్గా తీసుకొని మనం తెలుసుకోవాలి. ఒక లైన్లో చెప్పేదైతే సి గ్రూప్ కాదు. పాడ్ రీస్టార్ట్ రీజన్స్. పాడు రీస్టార్ట్ ఎందుకు అవుతుంది అనేటటువంటిది ఇప్పుడు చూద్దాం. ఏ పాడ్ కెన్ రీస్టార్ట్ కాజింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్నిట్ కంటైనర్స్ ఫర్ ది ఫాలోయింగ్ రీజన్స్. ఇక్కడ 2 రీజన్స్ ఉంటాయి. ఈ పాడ్ ఎందుకు రీస్టార్ట్ అవుతుంది అనేది చెప్పుకోవడానికి. ఇన్నిట్ కంటైనర్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు రీస్టార్ట్ ఎందుకు అవుతుంది? ఇది మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ పాడ్ రీస్టార్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం మెయిన్ అప్లికేషన్లో ఏదైనా చేంజెస్ చేసినప్పుడు కూడా మనకు kubectl apply -f ఫైల్ నేమ్ ఈ కమాండ్ తోటి మనం చేంజెస్ అన్ని YAML స్క్రిప్ట్లోనే చేస్తాం. ఈ కమాండ్ ఇచ్చిన తర్వాత దాన్ని పాడ్ ఆల్రెడీ క్రియేట్ అయ్యిండే పాడ్కి అప్డేట్ చేయడానికి ఈ కమాండ్ తోటి మనం మరలా అప్డేట్ అయితే జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, అవి అప్డేట్ కావడానికి పాడ్ అనేది రీస్టార్ట్ అవుతూ ఉంటుంది సమ్టైమ్స్, కొన్ని సార్లు మాత్రమే. అలాగే ఇక్కడ ఇన్నిట్ కంటైనర్స్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఈ పాడ్ రీస్టార్ట్ కావడానికి రీజన్స్ ఏంటంటే ద పాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటైనర్ ఈజ్ రీస్టార్టెడ్. పాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా రీస్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ అన్కామన్ అండ్ వుడ్ హ్యావ్ టు బీ డన్ బై సమ్వన్ విత్ రూట్ యాక్సెస్ టు నోడ్స్. మనకు పాడ్ ఉండేటటువంటి నోడ్లో ఎవరైనా ఒక యూజరు రూట్ యాక్సెస్ తీసుకున్నప్పుడు ఈ రీస్టార్ట్ అనేది జరుగుతుంది. అంటే ఇది మన వర్కర్ నోడ్లో ఎవరైనా రూట్ యాక్సెస్ తీసుకున్నప్పుడు యూజర్ అనేటటువంటి వాడు అప్పుడు ఈ పాడ్ రీస్టార్ట్ అనేది జరుగుతుంది. అది ఒక రీజన్. ఆల్ కంటైనర్స్ ఇన్ ఏ పాడ్ ఆర్ టెర్మినేటెడ్ వైల్ రీస్టార్ట్ పాలసీ ఈజ్ సెట్ టు ఆల్వేస్ forcing a restart and the init container completion record has been lost due to garbage collection. ఈ గార్బేజ్ కలెక్షన్ అనేది కూడా మనకు ఇంకొక టాపిక్గా వస్తుంది. గార్బేజ్ కలెక్షన్ మీద కూడా
మనకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అనేది వస్తుంది. అలాగే సి గ్రూప్స్, గార్బేజ్ కలెక్షను, ఈ రీస్టార్ట్ పాలసీస్ ఇవన్నీ కూడా ఒక్కొక్క టాపిక్స్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ రీజన్ అని అంటే, ఆల్ కంటైనర్స్ ఇన్ ఏ పాడ్లో ఉండేటటువంటి ఆల్ ఇన్నిట్ కంటైనర్స్, ఒక అప్లికేషన్ కంటైనర్స్, వాటికి రిలేటెడ్ అదర్ కంటైనర్స్ ఏవైనా ఉన్నట్లయితే ఆ కంటైనర్స్ అన్నీ కూడా టెర్మినేట్ జరుగుతుంది. రీస్టార్ట్ పాలసీ ఎప్పుడైతే ఆల్వేస్ పెట్టి ఉంటామో ఫోర్సింగ్ రీస్టార్ట్ అనేది జరుగుతుంది. అలాగే ఇన్నిట్ కంటైనర్ కంప్లీషన్ రికార్డ్ హ్యాస్ బీన్ లాస్ట్. ఈ కంప్లీషన్ రికార్డ్ అనేటటువంటిది మనకు ఇన్నిట్ కంటైనర్ యొక్క రికార్డ్ ఏదైతే ఉంటుందో అది పోతుంది. ఇది గార్బేజ్ కలెక్షన్గా తీసుకుంటుంది అన్నమాట. దీనివల్ల మన పాడ్ రీస్టార్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 2 రీజన్స్ అనేవి నోట్ చేసుకోవాలి. ద పాడ్ విల్ నాట్ బి రీస్టార్టెడ్ వెన్ ది ఇన్నిట్ కంటైనర్ ఇమేజ్ ఈజ్ చేంజ్డ్. ఎప్పుడు రీస్టార్ట్ కాదు అని అంటే, పాడ్ కంటైనర్ ఇమేజ్లో ఎటువంటి చేంజెస్ లేనప్పుడు ఈ పాడ్ రీస్టార్ట్ అనేది జరగదు. మనకి ఎప్పుడైతే రూట్ యాక్సెస్ జరుగుతుందో నోడ్ అంటే మన సర్వరే, ఆ సర్వర్లో రూట్ యాక్సెస్ తీసుకున్నప్పుడు ఒక అడ్మిన్గానే రూట్ యాక్సెస్ అనేది ఇస్తారు. అలాంటప్పుడు ఈ రీస్టార్ట్ అనేది జరుగుతుంది. రెండవది రీస్టార్ట్ పాలసీ ఆల్వేస్ అని పెట్టినప్పుడు మన ఇన్నిట్ కంటైనర్లో ఉండే రికార్డులు అన్నీ కూడా పోతాయి. దానివల్ల పాడ్ అనేటటువంటిది రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు నాట్ రీస్టార్ట్ ఇమేజ్ చేంజ్డ్. The init container completion record has been lost due to garbage collection. ఇది వచ్చేసి మనకు కుబర్నెటీస్ వర్షన్ 1.20 తర్వాత నుంచి ఈ పాయింట్ అయితే చేర్చడం జరిగింది. అంతకుముందు అయితే ఈ గార్బేజ్ కలెక్షన్ వల్ల మనకు ఇన్నిట్ కంటైనర్ రికార్డు లాస్ట్ అయినప్పుడు ఈ రీస్టార్ట్ అనేది జరిగేది కాదు. ఇది మనకు ఇన్నిట్ కంటైనర్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాము. మనకు కాన్ఫిగ్ మ్యాప్స్ ఇంకా 2 వీడియోస్ బ్యాలెన్స్ ఉంది. ఆ 2 వీడియోస్ అయిన తర్వాత నేను లాస్ట్ వీక్ ఊరికి పోవడం వల్ల సర్వర్స్ అన్నీ క్లోజ్ చేసేసాను. మనీ పడుతుంది కాబట్టి నేను మళ్ళీ సర్వర్లని ఇన్స్టాల్ చేసుకొని క్రియేట్ చేసుకొని EC2 ఇన్స్టెన్సెస్ వాటిని మళ్ళీ క్యూబర్నెటీస్ ఇన్స్టాల్ చేసి మళ్ళీ వీడియోలు తీయాలి. ఈ లోపల మనం ఈ ఇన్నిట్ కంటైనర్ అంటే ఏంటో 2 వీడియోస్లో వీడియో పెద్ద సైజు కాకుండా ఉండడం కోసం చెప్పాను. అలాగే మన గార్బేజ్ కలెక్షన్ అంటే ఏంటి, సి గ్రూప్స్ అంటే ఏంటి, ఇలా కొన్ని మెయిన్ థియరిటికల్గా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. వాటిని చూసిన తర్వాత మనం కాన్ఫిగ్ మ్యాప్స్, దాని తర్వాత సీక్రెట్స్, తర్వాత 1 by 1 ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాము, ఎందుకు క్రియేట్ చేస్తాము అనేది అప్పుడు చూద్దాం.